వైసీపీలో దాదాపు 85 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది. అందులో దాదాపు 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ఇప్పటికే మార్పు చేసి ప్రకటించారు. దాదాపు 85 నియోజకవర్గాల్లో ఇలా జరిగే అవకాశం ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వైసీపీ నాయకులు కూడా దీన్ని దాదాపు అంగీకరిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఉన్న అనేక నియోజకవర్గాల్లో బీసీలకి, ఎస్సీలు ఉన్న ఏరియాల్లో ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఇంకొకరికి ఇట్లా మార్పు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏదైతే మొత్తం దాదాపు 85 నియోజకవర్గాలు ఎలా జరుగుతుంది. అందుట్లో మనం దాదాపు శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఏ నియోజకవర్గాల్లో ఈ వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలను మారుస్తారు, అభ్యర్థులను మారుస్తారని చెప్పే సమాచారం ఉంది. శ్రీకాకుళంలో ఆమ్దాల వలస, టెక్కలి, ఇచ్చాపురం, పాతపట్నం, విజయనగరంలో రాజాము, బొబ్బిలి, ఎచ్చెర్ల ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు మార్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలో గాజువాక, విశాఖ, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకులో అరకు వ్యాలీ, పాడేరు, కాకినాడలో పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురంలో రాజోలు, గణపురం ఎస్సీ, ఆర్సీపురం, అమలాపురం ఎస్సీ, అదేవిధంగా రాజమండ్రిలో రాజమండ్రి సిటీ, నర్సాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, అదేవిధంగా ఏలూరులో చింతలపూడి ఈ నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థుల్ని మార్చి ఇప్పుడు ఇన్ఛార్జీలను మార్చేసి ప్రకటిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు.